అదాని గంగవరం పోర్ట్ కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎం రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కోరల నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక, వార్వా, నివాస్, వాయిస్ ఆఫ్ గాజువాకల ఆధ్వర్యంలో గాజువాక క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 2006లో గంగవరం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత గాజువాక పరిసర ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్ము ధూళి పీల్చడంతో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో త్రినాథ స్వామి, మంత్రి శంకర్ నారాయణ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్లందరికీ కూడా సంతకాలు సేకరణ చేసి, మనందరూ సంతకాలు సేకరణ చేసి ఈ గౌరవ కార్పొరేటర్లతో సంతకాలు చేయించి ఆ తర్వాత మనం కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా నివేదించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ రకమైన పొల్యూషన్, ఎంత బాధపడుతున్నాం. అలాగే ట్రాఫిక్ చూస్తే జనవాసుల మధ్య నుంచి చాలా హెవీ, అంటే 50 టన్నులు మించి వస్తున్నటువంటి లారీలు చాలా దారుణంగా వెళ్తాం. దానివల్ల వై జంక్షన్ నుంచి ఇటు గాజు ఇటు మన 100 కిలోమీటర్కి వచ్చేదాకా ఖర్చు యాక్సిడెంట్ జరుగుతుంది. ఇవన్నిటి మీద కూడా పర్యావరణం, అలాగే ఇవన్నిటి మీద కూడా అనేక సార్లు ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కృషి చేసి మీరు కలెక్టర్ గారికి వివరించుకోండి అని చెప్పారంటే కలెక్టర్ గారికి కూడా అనేక సార్లు మనం ఫిర్యాదు చేసాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇద్దరు ఎమ్మెల్యే అంటే 2 టెన్యూర్లు శ్రీనివాస్ గారు అయితే, గౌరవ శ్రీనివాస్ గారు అయితే, 1 టెన్యూర్ నాగిరెడ్డి గారు, వారికి కూడా అన్ని కూడా మనం వివరించుకునే దాంట్లో దీనికి పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఏదేమైనా సరే ఇప్పుడు ఇక మనం చేయవలసిందంతా పేపర్ మూలకంగా, ప్రకటన మూలకంగా మనం ఇంతవరకు వెళ్ళాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే గత 15 రోజులుగా అన్ని కాలనీలో తిరిగి అందరినీ కూడా చైతన్యం చేసిన పెద్దపే ఈ యొక్క జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం ఈరోజు వాతావరణం, పర్యావరణం, గాజువాకలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి సుమారు 140 మంది సంఘాల వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది జన విజ్ఞాన వేదిక మరియు వార్వా నివాస్, వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చెప్పాలనుకున్న రోజు విశాఖపట్నంతో పాటు గాజువాక అనేది ప్రధానంగా 3 వైపులు కొండలు, ఒకవైపు సముద్రం, ఒక స్పూన్ ఆకారంలో ఉండడం వలన మొత్తం పొల్యూషన్ అంతా కూడాను గాజువాకలో, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒకే దగ్గర ఎటు వెళ్లకుండా ఒక నిక్షిప్తం ఉండడం వల్ల ఈ తాలూకా పొల్యూషన్ కి ప్రధానమైనటువంటి కారణాలు. అందువలన గాజువాకను కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అందుకే క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాని ఈ తాలూకా పొల్యూషన్ బోర్డు వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఇది ఈ రోజు ఏర్పడినటువంటిది కాదు. 1997లో HPCL లో జరిగినటువంటి దుర్ఘటన కారణంగా అప్పట్లోనే 60 మంది ప్రజలు చనిపోయారు. సుమారు 10 లక్షల మంది పైచిలుక ప్రజలు విశాఖపట్నాన్ని విడిచిపెట్టి భయపడి పారిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ రోజు నుంచి 1917, 18కి వచ్చేసరికి విశాఖపట్నం కావచ్చు, గాజువాకలో ఉన్నటువంటి పొల్యూటెడ్ తాలూకా రేషియో చూసినట్లయితే 10 మైక్రాన్ నుండి 32.9 మైక్రాన్ కు, అలాగే 101 mg మైక్రో పర్ మీటర్ స్టేజ్ కి అనేది ఈ రోజు విశాఖపట్నం అనేది చేరుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటిది కారణం ఈరోజు ఒక్క గాజువాక ఇంత ప్రజలు ఈ దుర్బంధమైనటువంటి పర్యావరణ పరిస్థితులకు ఎదుర్కోవడానికి కారణం వివిధ పరిశ్రమలు. అందులో ప్రధానమైనటువంటిది గంగవరంలో ఉన్నటువంటి అదాని పోర్టు, స్టీల్ ప్లాంటు, కోరమండల్, HPCL, అదేవిధంగా పరవాడ, అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఈ తాలూకా మనకు ఊపిరితిత్తులోకి దుమ్మే కదా. ఈ సైలెంట్ కిల్లర్ ఏ విధంగా అయినా సరే మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కోకపోతే మానవాళి, ముఖ్యంగా భారతదేశ ప్రయాణికం, భారతదేశంలో మన గాజువాక ప్రాంతం
ప్రమాదం అంచున నిలబడ్డాము. మన ఆదాయాలన్నీ కూడా మీకు అంత ఆదాయం రానివ్వండి, 1 లక్ష రూపాయల ఆదాయం రానివ్వండి, ఒక 50,000 రానివ్వండి, ఒక 15,000 రానివ్వండి, ఆదాయం మొత్తం కూడా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి సంపాదించే ఆదాయం మొత్తం కూడా క్యాన్సర్కి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా వస్తుంది. నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు నన్ను తట్టుకోలేవు, చేయించలేవు, నీకు కబళించే దశకి క్యాన్సర్ అవుతుంది. ఆ క్యాన్సర్ కారణం ఈ వాతావరణ కాలుష్యం. ఆ వాతావరణ కాలుష్యానికి ఎవరు కారణం? ఎవరండి? వాతావరణ కాలుష్యానికి ఎవరు? తాను ఎక్కిన కొమ్మని నరుక్కుంటాడు కదా, తాను ఎక్కిన కొమ్మని నరుక్కుంటే ఏంట్రా పిచ్చోడా అటు నరుకుతామని చెప్పని అంటాం కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మన కొమ్మలన్నిటినీ మనమే నరుక్కుంటున్నాం. ఇంకా మనకి మనమే చేసుకునే పరిష్కారం